స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన్ని చెప్పబోయేటువంటి వాక్యము మీరందరూ కూడా ఆలోచించాలి అన్న ఉద్దేశంతో దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం సరిపోదు, మనం సరిపోము. కానీ మనం ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ జ్ఞానం ఇచ్చి నీ మాటలు నీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, జ్ఞానం నాకు దయచేయండి అని మనందరం కూడా అడుగుదాం. యోహాను సువార్తలో చూసుకున్నట్లయితే 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 3వ వచనం నుంచి 4వ వచనం చూస్తే, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమరయ ఆ ప్రాంతానికి ఆయన ఏదో సడన్గా వెళ్ళిపోలేదు, అనుకోకుండా వెళ్ళిపోలేదు. కానీ ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక, వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు, నువ్వు వస్తాన్నావు కదంటే, ఇదిగో నేను పలానా ఊరు వెళ్ళాను, ఎందుకంటే వెళ్ళవలసి వచ్చింది, అందుకే నేను రాలేకపోయాను నీ దగ్గర. అంటే వెళ్ళవలసి వచ్చింది, అవసరత వచ్చింది కనుక ప్రభువారు కూడా సమరయ ప్రాంతాన్ని కూడా ఆయన వెళ్ళవలసి అవసరత వచ్చింది కనుక ఆయన వెళ్ళాడు. చూడండి, అసలు ఈ సమరయులు ఎవరని చూసుకున్నట్లయితే కనుక 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమరయులు అసలు ఎవరు ఏంటో మనం వెళ్ళకముందు ఒకసారి చూద్దాం. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనంలో, అతడు షెమెరోను యొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరును అనే అతని పేరుని బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను, అంటే ఫుట్ నోట్లో సమరియా, అంటే ఇక్కడ షోమ్రోను కొండని 4 మణులు వెండికొని ఆ కొండ మీద పట్టణం కట్టించి, ఆ కొండ ఎవరైతే ఉన్నదో ఆ యజమానుడి యొక్క పేరు షెమెరు అని అతని పేరుని బట్టి దాన్ని కట్టించిన పట్టణానికి షోమ్రోన్ అని పేరు పెట్టారు. అయితే ఈ యొక్క షోమ్రోను అనగానే సమరయ, అంటే ఆ విధంగా సమరయ అనే యొక్క పేరు ఈ యొక్క గ్రామానికి ప్రాంతానికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అది ఒక కొండ ప్రాంతము. ఆ కొండ యజమానుడైనటువంటి షెమెరు అని అతనిది కాబట్టి అతని పేరు మీద షెమెరు కాకుండా షోమ్రోను, అంటే షోమ్రోను అంటేనే సమరయులు. ఫుట్ నోట్లు అక్కడ ఉంది కదా, చూడండి. ఇక్కడ కూడా యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చునేను. ఆ బావి వద్ద అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రయాణ రీతిగా అలసిపోయాడు. కానీ సమరయ అక్కడికి వెళ్ళటానికి మాత్రం వెళ్ళవలసి వచ్చింది. ఇదిగో ఆ యాకోబు బావి అక్కడైతే ప్రయాణ నిమిత్తం అలసిపోయి ఉన్నాడో, ఆ అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండేను. అప్పటికించుమించు 12 గంటలైంది. మనం విన్నాం కదా, అనేక సార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం సమర స్త్రీ గురించి. ఇంకా చూడండి, ఇక్కడ సమర స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఒక్కరితే వచ్చింది, ఒంటరిగా. మనం కూడా ఎవరైనా ఒక స్త్రీ గనక ఎవ్వరు లేని చోటకి వెళ్ళిందనుకో, మనం ఏమనుకుంటాం, ఈమె ఎక్కడికో వెళ్తుంది, ఏదో తప్పు చేయడానికి వెళ్తుంది, ఏదో పాపం చేయడానికి వెళ్తుంది, ఎవరినో కలుసుకుంటాక వెళ్తుంది. ఈ సమయంలో ఒక్కరితే వెళ్తుంది, అది కూడా ఎవరు తిరగనేటువంటి ప్రదేశానికి వెళ్తుంది. మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి మనుషులుగా. ఇదిగో ఇక్కడ కూడా మనకు కూడా చూడండి,
సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చున్నారు కనుక, అలసి ఉన్నారు కనుక, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వయ్యా, నీళ్ళు ఇవ్వమ్మా అని ఆ సమరయ స్త్రీని ఆమెను అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిపోయారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆహారం కొనటానికని ఊరికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. చూడండి, ఆ దినాల్లో యూదులకి సమరయులకి సాంగత్యం లేదు. వారికి వీరికి పడదు, సమరయులకి వీరికి. ఎందుకనంటే సమరయులు పాడైపోయారు. ఏ విధంగా పాడైపోయారు? చెరలో పట్టబడిపోయినప్పుడు, బబులోని చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు వారు కొంతమంది అక్కడ ఉండిపోయారు. చదువుదాం ఇదంతా కూడా. అంటే యూదులకి సమరయులకి వారికి పడదు కనుక సమరయులు ఏమిచ్చినా వారు పుచ్చుకోరు, అసలు అడగరు. కానీ ప్రభువు క్రీస్తు యూదుడు కనుక, యోధాగోత్రం నుంచి వచ్చినవాడు కనుక ఆ వేషధారణ, కట్టు, బట్ట వారికి తెలిసిపోతుంది కనుక ఆ స్త్రీ అంటుంది, యూదుడైనటువంటి నీవు, ఇదిగో యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయుల్లో సాంగత్యము చేయరు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎందుకనంటే వీరు కూడా యూదులే. అయితే వీరేం చేశారు? అన్యుల్ని కూడా వివాహం చేసుకున్నారు. వీరు బబులోని చెరలోనికి వెళ్ళినప్పుడు మిగిలిపోయినటువంటి వారు అన్య దేవతలను పూజించటం, వీరే బలులు అర్పించేయటం, వీరే యాజకులు అయిపోవటం, నానా రకాలుగా చేశారు అన్నమాట. అందుకు అసలైనటువంటి యూదులు వీరితో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దానముకని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో? అసలు ప్రభువారు అన్నారు, అసలు నిన్ను ఎవరు అడుగుతున్నారో అది నువ్వు తెలుసుంటే కనుక ఆయన నువ్వు అడుగుతావు. నిన్నెవరు అడుగుతున్నారో అసలు ఆయన గురించి నీకు తెలుసుంటే నువ్వే ఆయన అడుగుతావు అని ప్రభువారు సమరయ స్త్రీ అంటున్నాడు. ఆయన నీకు జీవజలములు ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే ఇదిగో జీవజలాన్ని ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే కనుక ఆ జీవజాలను నీకు ఇస్తాడని ఈ స్త్రీతో అంటున్నాడు. అప్పుడు చూడండి, ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలములు ఎలాగో నీకు దొరుకును? ప్రభువారు ఎక్కడ చూసినా ఆత్మానుసారంగా మాట్లాడతారు. మనుషులందరూ లోకానుసారంగానే. నికోదేము కూడా ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చేరుకోవడానంటే ప్రభువుతో అన్నాడు. ధర్మశాస్త్రం ఎరిగినటువంటి నికోదేము, ముసలివాడినైనటువంటి నేను మరలా తల్లి గర్భంలోకి నేను వెళ్తానంటున్నాడు. అర్థం కాలేదు. అదే యోహాను సువార్తలో ఉంటుంది. 1వ అధ్యాయంలో చూస్తే, ఫిలిప్పు కనుగొని మరునాడు ఆయన గలిలలోకి వెళ్ళగోరి ఫిలిప్పు కనుగొని నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. ఫిలిప్పు బెత్సాయిదు వాడు, అనగా ఆంద్రియ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానేలును కనుక్కొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడును నజరేయుడగు యేసు అని అతనితో చెప్పినందుకు నతానేలే అన్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడిగా, వచ్చి చూడమని ఫిలిప్పుతో అతనితో అనెను. యేసు నతానేలును తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతను ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను అని యేసుక్రీస్తు వారు నతానేలు గురించి అంటే, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఇతరులు ఏ కపటం లేదంటే నతానేలు అన్నాడు, నన్ను నీవు ఎలాగ ఎరుగుదు అని నతానేలును అడుగగా యేసు అన్నాడు, ఫిలిప్పు, నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని ఆయనతో చెప్పాను. అంటే అంజూరపు చెట్టు దగ్గర చూశాను అనగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు
అక్కడ నతానియేలేదో పాపము చేశాడు, తప్పు చేశాడని కాదు కదా. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఒలీవ చెట్ల కిందను, అంజూరపు చెట్ల కిందను, ద్రాక్ష చెట్ల కిందను ప్రార్థనలు చేసుకునేవారు, నివాసము చేసేవారు. అందు నిమిత్తము ఇదిగో నేను నిన్ను ఆ యొక్క ఎక్కడ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నట్టుకున్నాడు ఆయన. అంతేగాని ఆయన ఏదో పాపము చేస్తే నేను నిన్ను చూశానని అలాగ ప్రభువారు వంకర టింకరగా మాట్లాడు కదా మనకులాగా. ఆయన మోమాటం లేనటువంటి వాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు అంజూరపు చెట్ల కిందను, ద్రాక్ష చెట్ల కిందను ప్రార్థనలు నివాసము చేసుకునేవారు. ఇదిగో నేను నిన్ను అక్కడే చూశాను అని అంటే అప్పుడు నతానేలు అంటున్నారు, నీవు ప్రవక్తవు. నీవు ప్రవక్తవు అన్నాడంటే ఈయన చేసిన తప్పు చెప్పేశాడని కాదు, సత్యాన్ని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అవును, ఆ దినాల్లో వారు పూజించేవారు కనుక, అక్కడ నివాసం చేసేవారు కనుక నేను అక్కడే చూశాను నిన్ను. ఇతడు కూడా ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు. అది కానీ మనమైతే అర్థం చేసుకోలేం, ఏదో తప్పు చేస్తున్నాడు కదా అని మనం అనుకుంటాం. ఈమె కూడా నీ దగ్గర చేదుకుంటా కూడా ఏమీ లేదయ్యా, ఇది చాలా లోతైన బావి, నువ్వు ఎలా చేదుకుంటావు అని ఆమె అంటుంది. ఆ జీవజలము ఎలాగో నీకు అసలు నీకు ఎలా దొరుకుతుంది జీవజలము అని ఏంటంటే, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మనకిచ్చిన మన తండ్రి అయిన, చూడండి సమర స్త్రీ ఏమంటుంది, తానును తన కుమారులను అంటే యాకోబు గారు యొక్క 12 గోత్రాల పిల్లలను పశువులు ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన అంటుంది. కానీ మా తండ్రి అంటుందా, లేకపోతే మీ తండ్రి అంటుందా? మన తండ్రి అయిన యాకోబు కంటే, చూడండి వాక్యం ఎంత విలువైనదో. మా తండ్రి మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగోడెప్పుడును దప్పిగొనడు, నేను వారికిచ్చు నీళ్లు నిత్య జీవునికై వానిలో ఊరిని నీటి బుగ్గగా ఉండి ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే నేను ఇచ్చే నీళ్ళు తాగితే కనుక ఎవడు దప్పిగొనడు అంటే ఈమె మధ్యాహ్నం మాటలు వస్తుంది కదా. అందుకన్నమాట ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పిక కొనుక్కున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడిగగా. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని లేనిది ఉన్నట్టుగా నేను చెప్పాలని కాదు, కానీ తెలుసుకున్నటువంటి వాక్యాన్ని బోధించాలని మీకు నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. మనం ఆలోచించాలి. నిజంగా ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా మోమాటం లేనటువంటి వ్యక్తి కదా. ఆయన వాక్యం బోధిస్తుంటేనే అనేక మంది జనాలు వచ్చేసేవారు. వస్తే ఒకానొక దినాన్ని ఏమన్నాడైనా, ఇదిగో నేను చేసేటువంటి సూచక్రియలను అద్భుతాలను మీరు చూడటానికి కాదు, కానీ ఇదిగో మీరు ఆహారం భుజించడానికే, మీరు తృప్తి పొందటానికే మీరు వస్తున్నారు అని అన్నాడు. మళ్ళీ ఆనాటి నుండి ఆయన్ని అనేక మంది వెంబడించడం మానేశారు. అందుకే అప్పుడు కూడా శిష్యులతో అన్నాడు కదా ఆయన, మీరు కూడా నువ్వు వెళ్ళిపోతారంటే మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నీవే నిజమైన దేవుడువు. అప్పటి నుండి యోహాను సువార్తలోనే ఉంటుంది, ఇది 6వ అధ్యాయము 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి అన్నడూ ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగా సీమోనైనటువంటి పేతురు అన్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడే మేము విశ్వసించున్నాము అన్నాడు. ఇదిగో ఈమె కూడా ఆ విధంగానే అడుగుతుంది. ప్రభు ఏమో ఆత్మానుసరిగా మాట్లాడితే మనం లోకానుసరిగా అర్థం చేసుకున్నాం. మనం ఆ నీళ్ళయ్యు నాకు ఇచ్చేవయ్యా, నేను ఇంత దూరం రావాల్సినటువంటి పని లేదు, చేదుకుంటానికి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఒంటరిగా వస్తున్నానయ్యా అనగానే మనం ఏమనుకుంటున్నాం, ఏదో తప్పు చేసింది, ఏదో పాపం చేసింది
నానా రకాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని కలుబులు చేస్తున్నామండి. నిజంగా చదవండి. దేవుడు చాలా గొప్ప దేవుడు, మన దేవుడు. ఇదిగో ఆయన అంటున్నాడు, ఆమె అంటుంది, అయ్యా నేను దప్పి కొనుక్కున్నట్లు చేదుకున్నట్టుకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడిగా. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అవును కదా, నీ భర్తని తీసుకుని రమ్మని, మన భాషలో పెనిమిటి అనగానే భర్త, నీ భర్తని తీసుకుని రమ్మన్నాడు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివని అనెను. పెనిమిట్లను తీసుకురమ్మన్నాడో, నాకు పెనిమిటి లేదంటే అవును సత్యమే చెప్పితివి అన్నాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కాడు కూడా నీవాడు కాదు అంటే మనం ఏం అర్థం చేసుకున్నాం? ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము ఇక్కడ చూస్తే 12వ అధ్యాయము 20వ వచనం చూస్తే, మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజంగా కూడి అతనిని పిలవనంపించి ఇశ్రాయేలు వారందరి మీదుగా రాజుగా అతని పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేకపోయారు. చూడండి, సొలొమోను గారు తర్వాత సొలొమోను గారు కుమారుడైనటువంటి రెహబాము అతని తండ్రి అయినటువంటి సొలొమోను బ్రతికున్నప్పుడు ఏ విధంగా చేశాడు చూడండి. ఇక్కడ నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయాడు. అంటే ఈ యొక్క రెహబాము సొలొమోను గారి కింద ఉండేవాడు, ఆయన సముఖంలో పనిచేసేవాడు. అయితే ఇతడు ఐగుప్తుకి పారిపోయాడు. అయితే సొలొమోను గారు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము తోటి వారందరూ కూడా ఇశ్రాయేలు సమాజం అంతా కూడా రెహబాముతో ఇలా పనిచేస్తారు. ఇదిగో మీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద ఉంచబడినవి బరువైనవి, ఆ కాడిని చులకన చేసినట్ల మంచిదే అని వారంటే, ఈ యొక్క రెహబాము సరే అయితేనని చెప్పేసి ఆలోచించుకుంటాం. మరలా మీరు రండి అని అంటే, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికున్నప్పుడు అతని సముఖమందు చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదమని వారిని అడగగా, వారు ఈ దినమున నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లా వారు సదాకాలం నీకు దాసులగుదురని అని అంటే, అతడు పెద్దలతో తను చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగినటువంటి స్నేహితులతోటి ఆలోచన చేసి ఈ విధంగా అంటున్నాడు. ఏమని? ఈ విధంగా ఆజ్ఞిస్తున్నాడు. ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దాన్ని చులకనగా చేయవాలని నీతో చెప్పుకొని ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞ మాట్లాడినారు. ఏమని? నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండెను, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. ఎవరో? రెహబాము. అంటే ఇశ్రాయేలు మీద ఇంకా బరువైనటువంటి కాడి పెట్టేశారు. అయితే ఎప్పుడైతే కనుక చూడండి, ఐగుప్తుని చిత్రానికి ఎవరిని యెరోబాము తిరిగి వచ్చాడని చెప్పారో అతన్ని ఇశ్రాయేలు వారందరూ కూడా సమాజము కూడి ఇశ్రాయేలు వారి మీదుగా రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రులు తప్ప ఎవరిని చేయలేదు. ఈ విధంగా రాజుగా వెళ్తున్నటువంటి ఈ యొక్క యెరోబాము ఈ ఇశ్రాయేలు వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు చూడండి. 26వ వచనం చూస్తే 25 నుంచి, తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చటి నుండి బయలుదేరి పెనియేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిని ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబామును
తమ యజమాని తట్టు తిరిగినను. చూడండి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు బళ్ళు అర్పించడానికి? యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి అక్కడికి వెళ్తున్నారు. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళటం రావటం ఒకవేళ వీళ్ళు మనసు మార్చుకుని ఆ యెరోబోమునే ఆ రెహబామునే రాజుగా చేయమంటారేమని ఏం చేశాడు ఇతడు? యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిపించి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము కనుక ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మా దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. ఇదిగో, ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఈ దేవుడే, మీరు పూజించండి అని బంగారు దూడలు చేసి వాటిని పూజించడం అని చెప్పి, ఆ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసంలో 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠమందు బళ్ళు అర్పించడం వచ్చాను. ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్వహించి ధూపం వేయుటకే తానే బలిపీఠం ఎక్కను. అంటే ఈ యొక్క యెరోబాము ఏం చేశాడు? యెరూషలేముకి వెళ్లకుండా అక్కడే దూడలను చేపించేసి ఇతడు అక్కడే పూజించేలాగా చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు మీద అష్షూరులు దండయాత్ర వచ్చారో వారిని చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ నీ భర్త అన్నాడు. చూడండి, నిజంగా అక్కడే రాసి ఉంది. యెషయా గ్రంథంలో ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 54వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించినటువంటి వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే దేవాతి దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. అలాగే యిర్మీయా గ్రంథం 31-32లో కూడా చూస్తే, యిర్మీయా గ్రంథము 31-32లో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. వారి పెనిమిటినైనను అంటే నేను వారి భర్తనై ఉన్నాను అంటున్నాడు. నిజంగా వాక్యం మనం అర్థం చేసుకోవాలంటే మన తరం కాదు. అందుకే హోషేయ గ్రంథంలో కూడా 2 పదాలు చూస్తే, అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అంటే యజమానుడు అని ఫుట్నోట్లో ఉన్నది అని పిలుతువు, బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అంటే ఫుట్నోట్లో ఏముంది? నా భర్త అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు అంటే నా పురుషుడు అని ఉన్నది. నన్ను ఏమి పిలుతారు? నా పురుషుడు అని కాకుండా నా పురుషుడు అంటే ఫుట్నోట్లో భర్త అని ఉన్నది. ఇక్కడ 5 పెనిమిట్లు ఇప్పుడు ఉన్నవాడు కూడా అంటే మనం ఏమనుకుంటాం? ఆమె వ్యభిచారం చేస్తుంది అని అంట. అసలు అధ్యాయం అంతా కూడా చదివితే, అందుకే 2వ రాజుల గ్రంథము 17-24లో చూస్తే, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది. ఎందుకంటే మనకు అర్థం కాదు నిజంగా. 17-24లో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వమియాను అను దేశంలోని జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక. షోమ్రోను ఆ దినాలు యెరూషలేముకి క్యాపిటల్ సిటీ. ఇదిగో బబులోను రాజు అష్షూరు రాజు ఏం చేశాడు? అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, అమాతు, సెపర్వియా అను దేశంలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా ఎక్కడుంచాడు? షోమ్రోను పట్టణంలో అంటే సమరియా. ఆ పట్టణంలో ఆ దేశంలో స్వతంత్రించుకొనిరి, దాని పట్టణంలో కాపురం చేసిరి. ఇదిగో 5 దేశాల నుంచి షోమ్రోను అంటే సమరియా పట్టణంలో
వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఈ బబులోను వారు ఏం చేసేవారంటే ఎక్కడైతే కనుక వీరు జయించేవారో వారిని ఏం చేసేవారంటే సమరలను తీసుకెళ్ళేమో ఆ యొక్క కోతావరం తీసుకొచ్చేమో షోమ్రోను ఇలా మార్చేసేవారంట. ఎందుకు? అదే స్థానంలో ప్రదేశంలో ఉండిపోతే వారు బలం పుంజేసుకుని మళ్ళీ మన మీద తిరుగుబాటు చేస్తారో అన్న ఉద్దేశంతో ఇదిగో ఈ ఈ యొక్క బబులోను వారు వీరిని రప్పించి ఈ షోమ్రోను పట్టణంలో ఉంచారు కనుక దాని పట్ల కాపురం చేసిరి. అయితే వారు కాపురం ఉండి ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక వారు భయభక్తులు లేరండి, భయభక్తులు లేరు, వారు కలిసిపోయారు, అన్నిళ్ళు కలిసిపోయారు. చూడండి ఇక్కడ 28వ వచనం చూస్తే, కాగా షోమ్రోనుల నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి తగిన మర్యాదను వారికి బోధించెను. ఎందుకు? సింహాలు వచ్చేసి వారి మధ్య సంచరించి తినేస్తున్నాయి. అందుకే దేవుడు షోమ్రోను నుండి వారు పట్టుకొచ్చిన యాజకుల్లో ఒకడు వారికి బేతేలులోనికి ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి తగిన మర్యాదను వారికి బోధించెను. కానీ కొందరు జనులు తమ సొంత దేవతలు పట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొని ఉన్నత స్థలముల మీద మందిరంలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ పురంలో తమ దేవతలు కలుగు చేసుకొనిరి. బబులోని వారు సుక్కోతును దేవతను, కోతావారు నెర్గలు దేవతను, హమాతు వారు అషిమా దేవతను, అవియులు నిబ్హాజు దేవతను, తర్తాకు దేవతను ఎవరు వారి దేవతలు పట్టుకొని చుండిరి. ఇక్కడ ఉన్నారండి 5 దేవతలు. అంటే ఇది భర్తల గురించి. అసలు యాక్చువల్గా భర్తల గురించి దేవుడు ప్రభువారు ఏమంటున్నారంటే ఈ యొక్క 5 దేవతల్ని వారు పూజించారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదంటే వారు పూజించేవారు. ఇప్పుడు మీ ఉన్నవాడు కూడా మీ భర్త కాదంటే ఇప్పుడు పూజించిన వాడు కూడా ఇదిగో అన్య దేవతనే వారు పూజిస్తున్నారు అన్న ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలంటే మనం తరం కాదు. నిజంగా ఇంకా వాక్యం ఉంది, ఇంకా చాలా వాక్యం ఉన్నది. అయితే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే యోహాను సువార్తలోనే అక్కడ చూడండి, ఎప్పుడైతే నీకు ఉన్నవాడు కూడా ఇప్పుడు నీ భర్త కాదు అనగానే ఇమ్మీడియట్గా ఆవిడ ఏముంది, ఆ స్త్రీ 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు సత్యమే చెప్పుతుని. ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించు. అంటే ప్రభువారు ఏదో చెప్పేశారు, నువ్వు ప్రవక్తవని ఎలా చెప్పేసింది? ఆమెలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కనుక నువ్వు ప్రవక్తవే. ప్రభువారు అనొచ్చు కదా, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అమ్మా, నువ్వు పాపం చేస్తున్నావు, పాపం చేయొద్దు అని మాట్లాడాలి కదా. ఆయన ఆత్మానుసరంగానే మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రవక్తవే అని గ్రహించున్నప్పుడు మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు. కానీ ఇదిగో వ్యభిచారిని అయితే మరి వేరే మాటలు మాట్లాడాలి కదా. మరి ఈ మాటలు మాట్లాడుతుంది ఏంటి ఈమె? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పిదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా అంటుంది, అమ్మ ఒక కాలం వచ్చిచున్నది, ఆ కాలమందు పర్వతము మీదనను యెరూషలేములను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఏమిటి? మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. అంతేగాని ఇక్కడ ఈమె వచ్చింది పెనిమిట్లు అనగానే భర్తల గురించి చెప్పేసాడు, ఈ పాపాన్ని విడిచిపెట్టేసింది, వ్యభిచారం కాదు. వాక్యము చాలా లోతుల్లో ఉంది, మనకు అర్థం కాదు. నేను చెప్పింది కూడా ఇప్పుడు మీకు అర్థం కాదు, నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా అమూల్యమైనది, చాలా విలువైనది. మన తరం కాదండి దేవుని యొక్క వాక్యం చెప్పాలంటే, ఎంతో లోతుగా ఉంటుంది. మనం అనుకుంటాం నేనే గొప్పవాడిని వాక్యం చెప్పేటు అని. లేదు, ప్రభువే మాట్లాడాలి. ఇదిగో ఆమె అంటుంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేము ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఈమె వ్యభిచారిణి కాదు, అన్య దేవతల్ని ఆ బబులోని వారు
ఎవరైతే చెరలోనికి వెళ్ళిపోయారో ఇదిగో మిగిలినటువంటి వారిని వారు ఏం చేసేవారు,